మద్యం కేసులో రాజ్ కేసిరెడ్డి రేపు సిట్ విచారణకు హాజరు కానున్నారు. ఈ మేరకు సిట్ అధికారులకు రాజ్ కేసిరెడ్డి సమాచారం అందించారు. రేపు మధ్యాహ్నం 12 గంటలకల్లా సిట్ ఆఫీసుకు వస్తానని చెప్పారు. మరోవైపు కేసిరెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్పై విచారణ వాయిదా పడింది. కౌంటర్ దాఖలు చేయాలని సిఐడికి ఏపీ హైకోర్టు ఆదేశాలను జారీ చేసింది. తదుపరి విచారణ వచ్చే వారానికి వాయిదా వేశారు. ముందస్తు బెయిల్పై హైకోర్టులో వాదనలకు సమయం పట్టేలా ఉందని, అందుకే రేపు సిట్ విచారణకు వస్తున్నానని రాజ్ కేసిరెడ్డి తెలిపారు. దీనిపై ఎక్స్క్లూజివ్ ఫీల్డ్ రిపోర్ట్ రాజ్కుమార్ అందిస్తారు. రాజ్కుమార్. థ్యాంక్ యూ మూర్తి. ముఖ్యంగా ఏదైతే రాజ్ కసిరెడ్డికి సంబంధించి కూడా గత కొద్ది రోజుల నుంచే రాజ్ కసిరెడ్డికి సంబంధించి ఏపీ లిక్కర్ స్కామ్కి సంబంధించినటువంటి అంశంలో రాజ్ కసిరెడ్డి పేరు ప్రధానంగా కూడా వినిపిస్తున్నటువంటి నేపథ్యంలో విజయసాయిరెడ్డి మొన్న ఏదైతే సిట్ విచారణకు హాజరయ్యారో ఈ సిట్ విచారణ హాజరైనటువంటి సమయంలో ప్రధానంగా ఎప్పుడైతే 2018-19 సమయంలో రాజ్ కసిరెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరినటువంటి తర్వాత రాజ్ కసిరెడ్డి అంచెలంచెలుగా ఆ పార్టీకి సంబంధించి ఒక్కొక్కరిగా నేతలందరికీ అంటే అందిపుచ్చిన చేయిని కూడా తొక్కిపెట్టి విజయసాయిరెడ్డిని కూడా పక్కకి నెట్టి రాజ్ కసిరెడ్డి ఒకసారి ఆ సీన్లోకి రావడం, పూర్తిగా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి అగ్ర నేతలందరూ కూడా రాజ్ కసిరెడ్డితో చేతులు కలపడం, ఇటువంటి అంశాలన్నింటినీ కూడా చాలా విజయసాయిరెడ్డి చాలా క్రియాశీలంగా వ్యవహరించారు. వీటికి సంబంధించి రాజ్ కసిరెడ్డి పేరును ఆయన ప్రధానంగా తెర మీదకి తీసుకుని వచ్చారు. గతంలో కూడా ఆయన ఆరోపణలు చేశారు. ఏదైతే సిట్ విచారణ ముగిసినటువంటి తర్వాత విజయసాయిరెడ్డి బయటకు వచ్చి మీడియాతో మాట్లాడుతూ కొన్ని కీలకమైనటువంటి అంశాలు అంటే నాకు తెలిసిన విషయాలన్నీ కూడా నేను సిట్ అధికారుల ముందు ఉంచాను అని చెప్పినటువంటి నేపథ్యంలో రాజ్ కసిరెడ్డి అప్పుడు ఒక ఆడియోని విడుదల చేశారు. ఆ ఆడియోలో విజయసాయిరెడ్డి ఏదైతే చెప్పారో ఇవన్నీ కూడా వాస్తవాలు అయిపోవు. ఏదైతే ఖచ్చితంగా విజయసాయిరెడ్డి యొక్క మోసాన్ని ఏదైతే ఉందో ఈ స్కామ్లో ఏదైతే ఉందో విజయసాయిరెడ్డి విషయాలన్నీ కూడా నేను బయట పెడతాను సిట్ అధికారుల ముందని కూడా రాజ్ కసిరెడ్డి చెప్పారు. ఈ అంశంలో ప్రధానంగా హైకోర్టులో ఆయన ముందస్తు బెయిల్కి వెళ్లారు. ముందస్తు బెయిల్ ఆల్రెడీ ఒక వారం రోజులు దీనికి సంబంధించినటువంటి విచారణ వాయిదా పడడంతో రాజ్ కసిరెడ్డి రేపు సిఐడి అధికారుల ముందు ఏదైతే సిట్ అధికారుల ముందు హాజరు కావాలని నిర్ణయించుకున్నారు. దానికి సంబంధించినటువంటి ఆడియో కూడా కొద్దిసేపటి కిందట విడుదల చేసినటువంటి రేపు ఉదయం 11 నుంచి 12 గంటల సమయంలో రాజ్ కసిరెడ్డి సిట్ అధికారుల ముందు హాజరు కాబోతున్నారు. అయితే ఈ వీటికి సంబంధించి కూడా ఎలాంటి అంశాలను సిట్ అధికారులు రాజ్ కసిరెడ్డి ముందు ఉంచబోతున్నారు అనేది ఇప్పుడు ప్రధానంగా వస్తున్నటువంటి అంశం. ఏదైతే 2000 కోట్ల లిక్కర్ స్కామ్ జరిగిందనేది ప్రధానంగా గత వైసీపీ ప్రభుత్వంలో 2000 కోట్ల పైచీలకు అవినీతి జరిగిందనేది లిక్కర్ స్కామ్లో ప్రధానంగా వస్తున్నటువంటి విమర్శ. కాబట్టి అందులో ప్రధానంగా ఉన్నటువంటి రాజ్ కసిరెడ్డి పేరే ప్రధానంగా వినపడుతుంది. ఇప్పటికీ ఆయనకు పలుమార్లు సిట్ అధికారులు నోటీసులు జారీ చేశారు. నోటీసులు జారీ చేసినప్పటికీ కూడా ఏమాత్రం కూడా దాన్ని ఆయన పట్టించుకున్నటువంటి నేపథ్యంలో ఆయన కుటుంబ సభ్యులకు అంటే ప్రధానంగా ఆయన తండ్రికి కూడా నోటీసులు ఇచ్చినప్పుడు కూడా ఆయన కూడా ఎటువంటి స్పందించినటువంటి నేపథ్యంలో ముందస్తు బెయిల్కి వెళ్లారు. ఆ బెయిల్ కూడా వాయిదా పడినటువంటి నేపథ్యంలో ఇది కాస్త టైం పట్టేటువంటి అవకాశం ఉంది కాబట్టి నేను సిట్ అధికారుల ముందు హాజరవుతానని ఆయన తెలిపినటువంటి నేపథ్యంలో రేపు రాజ్ కసిరెడ్డి సిట్ అధికారుల ముందు హాజరు కాబోతున్నారు. హాజరు అయినటువంటి తర్వాత ఆ సిట్ అధికారులు ఆయనను ఎలాంటి ప్రశ్నలతో ఆయన్ను ఉండబోతున్నారు అనేది కూడా చూడాల్సినటువంటి అంశం ఉంది. కాబట్టి ముందుగా అసలు ఈ లిక్కర్ స్కామ్కి సంబంధించి కూడా గత వైసీపీ హయాంలో ఏదైతే 2019 నుంచి 24 వరకు జరిగినటువంటి ఈ హయాంలో ఏదైతే ఈ లిక్కర్ ఏదైతే ఉందో 30 రూపాయలు ఉన్నటువంటి క్వార్టర్ బాటిల్ దాదాపుగా 200 రూపాయలకు అమ్మినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి దీంట్లో దాదాపుగా ఉన్నటువంటి సగం వాటా అంతా కూడా అంటే కొంతవరకు కొన్ని పేమెంట్స్ అని కూడా దాదాపుగా అక్కడ చూపించకపోవడం, వీటికి సంబంధించి కొంత అనుమానాలు ఉన్నాయనేటువంటి నేపథ్యంలో సిట్ అధికారులు దీని మీద దర్యాప్తు చేపట్టారు. అంతే ప్రాథమికంగా మాత్రం 2000 కోట్ల పైచీలకు అవినీతి జరిగిందనేది ఒక ప్రాథమికంగా వచ్చినటువంటి సమాచారం. కాబట్టి దీనిపైన అటు అధికారులందరూ కూడా ఒకసారిగా దాన్ని ఎవరైతే ఉన్నారో ఈ సిట్ అధికారులకు సంబంధించి ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా ఒక్కొక్కటిగా నోటీసులు ఇచ్చినటువంటి నేపథ్యంలో తాజాగా రాజ్ కసిరెడ్డికి సంబంధించి నోటీసులు అయితే ఇచ్చారు. ఆయనకి ముందుకు సిట్ అధికారుల ముందు హాజరు కావాలని చెప్పారు. అందులో ప్రధానంగా అటు విజయసాయిరెడ్డి కూడా ఇందులో ఉన్నారని ముందు నుంచి వార్తలు వస్తున్నాయి. విజయసాయిరెడ్డితో పాటు ఎంపీ మిథున్ రెడ్డితో పాటు మరికొందరు అంటే ఈ సజ్జల శ్రీధర్ రెడ్డి వీరందరూ కూడా ఉన్నటువంటి నేపథ్యంలో ఇప్పటికే చాలా మందికి అయితే నోటీసులు ఇచ్చారు. ఇందులో ఒక్కొక్కరిని అటు విచారణకు పిలుస్తున్నటువంటి నేపథ్యంలో తాజాగా రాజ్ కసిరెడ్డికి సంబంధించినటువంటి విచారణ రేపు రాబోతోంది. రేపు ఉదయం 11 గంటల నుంచి 12 గంటల సమయంలో ఆయన హాజరైనటువంటి తర్వాత సిట్ అధికారులు ఆయన ప్రశ్నించబోతున్నారు. వచ్చినటువంటి తర్వాత ఆయన మీడియాతో మాట్లాడుకునే విషయాలు తెలిసేటువంటి అవకాశం ఉంది. మూర్తి. థ్యాంక్ యూ రాజ్కుమార్. థ్యాంక్స్ ఫర్ ఎక్స్ట్రా డీటెయిల్స్.